హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే 4 PM అవుతుంది. ఇక ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. వివో X200T లీక్స్ అయితే బయటకొచ్చాయి. ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో జాన్ 2026 లో లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి జిరిస్ బ్రాండెడ్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అండ్ ప్రీమియం ఫోటోగ్రఫీని అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. రూమర్స్ ప్రకారం మనకి ఇందులో ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ అయితే మనకి ఫుల్ గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. బ్యాటరీ ఇందులో రూమర్స్ ప్రకారం మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉండవచ్చు. ఇక వివో లీక్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏప్రిల్ 2026 లో A19 ఐప్యాడ్ అలాగే M4 ఐప్యాడ్ ఎయిర్ ని లాంచ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. A19 ఐప్యాడ్ వచ్చేసరికి అయితే మనకి ఇది నెక్స్ట్ జనరేషన్ A సిరీస్ చిప్ తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ పర్ఫార్మెన్స్ మరియు ఎఫిషియన్సీ లో పెద్ద బూస్ట్ అయితే ఎక్సెప్ట్ చేయవచ్చు. గేమింగ్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ ఏ ఫ్యూచర్స్ లో మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ ప్రాసెసర్. ఇక M4 ఐప్యాడ్ ఎయిర్ లో వచ్చేసరికి అయితే మనకి ఇది యాపిల్ M సిరీస్ చిప్ తో రావడం జరుగుతుంది. అలాగే ఇదైతే మనకి మ్యాక్ బుక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని మనకు ఓన్లీ ఐప్యాడ్ లో డెలివర్ చేస్తుంది. అలాగే ఇది ప్రొఫెషనల్ ఎడిటింగ్ కి అండ్ మల్టీ టాస్కింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే యూజ్ అవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి యాపిల్ 2026 లో అగ్రెసివ్ గా అయితే ఉండబోతుంది. మోటోరోలా రీసెంట్ గా ఒక చిన్న హిట్ అయితే ఇచ్చింది. వీలైతే మనకు బుక్ స్టైల్ ఫోల్డబుల్ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి డైరెక్ట్ గా సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫోల్డ్ 7 కి కాంపిటేటర్ గా అయితే రాబోతుంది. లీక్స్ ప్రకారం మనకు మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ని తీసుకొస్తున్నారు కాబట్టి, అంటే ఈ మొబైల్ అయితే మనకి ఓపెన్ చేస్తే మనకి ట్యాబ్ లా, అలాగే క్లోజ్ చేస్తే మొబైల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఫ్యూచర్స్ అయితే ఎక్సెప్ట్ చేయవచ్చు. మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. లార్జ్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఏ ఫ్యూచర్స్ ని కూడా ఎక్కువగా బిల్డ్ అయితే చేయబోతున్నారు. అలాగే దీంట్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండబోతుంది. ప్రీమియం సెగ్మెంట్ లో మనకి ఇది రాబోతుంది. సో మోటోరోలా ఫోల్డబుల్ మొబైల్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇక రెడ్మీ అఫీషియల్ గా రెడ్మీ 15C మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ అయితే మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ మొబైల్ అయితే ఎంట్రీగా ఇచ్చింది. ఇక ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే మనకి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ అండ్ హెవీ యూజర్స్ కి అయితే మనకి ఓకే మామూలుగా వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి అయితే లార్జ్ HD ప్యానల్ తో అయితే తీసుకొని వచ్చారు. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి అయితే అండ్ మిగతా డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, చూసుకోండి. ఇక ఈ మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 11,000 అంటే 11,999 రూపాయల నుండి 13,999 రూపాయల దాకా పెట్టారు. యాపిల్ వాళ్ళు అఫీషియల్ గా మనకి నోయిడాలో ఒక కొత్త స్టోర్ అయితే ఓపెన్ చేశారు. ఈ స్టోర్ అయితే మనకి ఢిల్లీ NCR రీజియన్ లో సెకండ్ స్టోర్ కింద వస్తుంది. ఇక లొకేషన్ అండ్ డీటెయిల్స్ అండ్ డిజైన్ వచ్చేసరికి అయితే మనకి యాపిల్ సిగ్నేచర్ ఆర్కిటెక్చర్ తో అయితే బిల్డ్ చేశారు. అలాగే గ్లాస్ వాల్స్ అండ్ మనకి ఇంటీరియర్ కూడా మంచి డిజైన్ తో అయితే వస్తుంది. ఢిల్లీ NCR రీజియన్ లో సెకండ్ స్టోర్ కాబట్టి మనం యాపిల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. అంటే మనం యాపిల్ ఫోన్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ, అలాగే మ్యాక్ బుక్స్ కానీ ఇలాంటివి అయితే మనకు అఫీషియల్ స్టోర్లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి.